I want to tell that to that youth of, from 12 years to 22 years or 20. ఇప్పుడు చెప్పాలందా? అప్పుడే చెప్పాలండిందా? అప్పుడు కూడా ఉండింది, ఇప్పుడు కూడా ఉంది. ఎందుకంటే, అరే నేను చాలా సన్నగా ఉండేవాడిని. నాకసలు ఒంటి మీద చిన్న కండ కూడా లేదు. ఏంటి నా లైఫ్? ఆ టైప్‌లో బట్ ట్రస్ట్ మీ, వాళ్ళు షేప్ షేప్ అవుతారు తర్వాత. హ్మ్. దే విల్ బీ లైక్ ఒక 25, 30కి వచ్చేటప్పటికి చాలా హ్యాండ్సమ్‌గా, పర్ఫెక్ట్‌గా భలే తయారవుతారండి. ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నాట్ లూజ్ యువర్ ఓన్ కాన్ఫిడెన్స్ కరెక్ట్. అన్నెసెసరీలీ. అవును. నాకు మొటిమలొచ్చాయి. అయ్యో! ఇదేదో అయిపోయా లేదు. అవన్నీ దట్ ఈస్ గ్రోయింగ్ స్టేజ్. గ్రోయింగ్ స్టేజ్‌లో ఎప్పుడు కూడా నేను ఇలా ఉన్నానేంటి, అలా ఉన్నాను, మనని మనం కించపరుచుకొని కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వటం చాలా తప్పు. దండగా వేస్ట్ పని. ఆ టైంలో యాక్చువల్‌గా చేయాల్సిన పని మీద కాన్సంట్రేట్ చేస్తే అవి ఇవి 2 బావుంటాయి. హ్మ్. హ్మ్. ఇది ఎందుకంటున్నానంటే నేను ఇంజినీరింగ్‌లో నాకు 40 కేజీలండి నేను. లైక్ 40 కేజీస్. హ్మ్. ఐయామ్ 5'11" హైట్. 40 కిలోస్ అండి. 40 కేజీస్. అంటే అసలు బాబోయ్! అసలు అంటే లిటరల్లీ అనమాట. అప్పటికి పర్లేదు బానే ఉన్నాను. కానీ బై ఎండ్ ఆఫ్ ద టైమ్ 44, అయినా మీకు 46. హ్మ్. వెస్టర్న్ బ్రీఫ్ యాడ్ వచ్చింది. అవును. దట్స్ ద పాయింట్. దట్ ఈస్ ద పాయింట్. 44, 44 కేజీస్, 45 కేజీస్ అంటే చాలా దారుణంగా ఉండేవాడిని. హ్మ్. అంటే సన్నగా బోన్స్ కనపడుతూ టైప్‌లో. అయితే బట్ దెన్ ద బ్యూటీ ఈస్ ఐ వాస్ 30 వెన్ ఐ డిడ్ వెన్నెల. హ్మ్. వెన్నెల టైంకి నేను 30 ఏళ్ళు నాకు లిటరలీ 29, 30 స్టేజ్‌లో ఉన్నాను. శర్వా అనమాట. ఏంటి భయ్య ఏంటి నువ్వు కాలేజ్ స్టూడెంట్‌లా ఇంకా ఎలా ఉన్నావని. హ్మ్. బట్ దట్స్ వాట్ ఐయామ్ సేయింగ్. బట్ ఒంటి తత్వం అది మీది లేకపోతే ఒంటి తత్వమేలేండి కొద్దిగా. నేను ఎక్కువ తినేవాడిని కూడా కాదులెండి. ఐ యూజ్డ్ టు అది బి కూడా లైక్ ఉంది. అది కూడా ఉంది బట్ కొద్దిగా. ఇంతకీ యాడ్ చేసారా లేదా? యాడ్ చేయలేదండి బాబు. అంటే ఎందుకు చేయాలనిపించలేదు? అంటే సిగ్గా? భయమేసింది. భయం. అంటే మనం ఇలా కరెక్ట్‌గా పోస్టర్ అక్కడ యేసాడనుకోండి పొరపాటున. అది కరెక్ట్. అంటే దానికి చాలా ధైర్యం కావాలి. ఒక అండర్‌వేర్ యాడ్ చేయాలంటే ఒక మనిషికి చాలా ధైర్యం కావాలి. యాక్చువల్లీ నాకంత లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. సో అక్కడి నుంచి యూ వెంట్ టు ఫిల్మ్ స్కూల్ ఆఫ్టర్ దట్. యాక్చువల్లీ ఫిల్మ్ స్కూల్ వెళ్దామని యూఎస్ వెళ్ళానండి. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారి ఆయన్నే ఒకసారి కలిసా. ఒక పెళ్లిలో కలిసాననమాట. పెళ్లిలో కలిసినప్పుడు వెళ్ళి పరిచయం చేసుకున్నాను. పరిచయం చేసుకుని సార్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ మైబీ వర్మ, అబ్బి వర్మ అన్నారా? అదొక్కటే అనలేదు నేను కావాలని. యాక్చువల్లీ మా ఫ్రెండ్ అరే వెళ్ళి కలిసావా అన్నాడు. కలిసానురా. ఏమని చెప్పావా? అదే నేను ఇంట్రెస్టెడ్ ఉన్నాను. ఇది సార్ నా పేరు రవి, నేను ఇలా అదేంట్రా రవివర్మ అని చెప్పలేదా అన్నాడు. నేను చెప్పలేదురా. ఐ మీన్ నాకేమి నేను దాచుకోవాలో లేకపోతే చెప్పకూడదు అని కాదు, కానీ నాకు నార్మల్గా రవివర్మ పేరంటే చాలా ఇష్టం పర్సనల్గా. దట్స్ బికాజ్ రవివర్మ అనే ఒక ఆర్టిస్ట్ కూడా నంబర్ 1. బట్ ఎందుకో నాకు పెద్దగా నేను పెరిగిన వాతావరణం అంతా హైదరాబాద్ అండి టోటల్గా. ఎక్కడా కూడా నేను అంటే నాకు రాజుల ఫ్రెండ్స్ చాలా తక్కువ యాక్చువల్లీ. నా కజిన్సే ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళు బట్ ఇన్ జనరల్ చాలా తక్కువ. బికాజ్ పుట్టగానే టక్మని ఇక్కడికి వచ్చేసాం. అవును. ఓల్డ్ సిటీలో పెరిగాం. మొత్తం ఫుల్గా అక్కడ హైదరాబాదీ బోల్తే होंगे फिर बहुत बोलता मैं ऐसे नहीं लाइक पूरे मेरे 50 दोस्त है एटलीस्ट 50 से दोस्तान रहते हैं हाँ वो 50 दोस्तान है 50 नहीं 50 से भी बहुत ज्यादा है एक्चुअली हाँ। तो चाय का एम्प्टी हाँ एक चाय एक एम्प्टी वो भी है ईरानी कैफे सब कुछ ओल्ड सिटी मार्कस ये लाइफ अंड है अरे बहुत बिंदास है वो तो वो भी था एंड देन సిబిఐటి వర్మ గారు కలిసారు. వర్మ గారు కాదు సార్, కరెక్ట్. ఐ వాస్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్. కలిసి సార్ ఇట్లా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ సార్ హౌ అది ఇది అంటే ఓకే కమ్ టు మై ఆఫీస్ టుమారో అన్నారు కదా. నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళానండి. అనుకోకుండా ఆయన మాత్రం చెన్నై వెళ్ళారు ఆ టైంలో. సో ఆఫీస్లో ఎవరో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో ఉన్నారు. ఆయన ఏంటి భయ్యా మరి ఇంత సన్నగా ఉన్నావు నువ్వు అన్నారు. లిటరలీ మళ్ళీ అదే క్వశ్చన్ వచ్చింది. కొద్దిగా పెంచు బాడీ కొద్దిగా పెంచు, మరి ఇంత సన్నగా ఉన్నావు ఏంటి? అయినా ఓ పని చేయొచ్చు, నువ్వు ఏం చేసావు ఇంజనీరింగ్ అయితే నువ్వు యూఎస్ వెళ్ళి యాక్టింగ్ నేర్చుకుని రావచ్చుగా, కొద్దిగా లావు కూడా అయి రావచ్చు. లిటరలీ దిస్ ఇస్ వాట్ ఈ సజెస్టెడ్. ఓకే అక్కడికి వెళ్తే ఫుడ్కి లావు అవుతారు అంటే తనకి ఏమైనా ఐడియా ఉన్నట్టుంది ఆల్రెడీ. ఓకే సో తనేమో మరి ఆయన ఎవరో తెలియదు. ఇప్పుడు ఎవరైనా గుర్తుండి కాల్ చేస్తే బాగుండాలి అనుకుంటున్నాను కానీ బట్ దట్ పర్సన్
ఆయన నన్ను వెళ్ళమంటే నేను ఐఎమ్ లైక్ ఓకే. బహుశా మరీ అక్కడేమైనా నేర్చుకుంటే బావుంటుందేమో అని ఒక చిన్న ఫీలింగ్ ఉండేది. సో, అప్పుడు మళ్ళీ నేను జిఆర్ఈ టోఫెల్ రాసెళ్ళా. హ్మ్. అప్పటి వరకు యూఎస్ఏలో ప్లాన్ లేదు. సరే అక్కడికెళ్ళి అక్కడ యాక్టింగ్ నేర్చుకుందాము. వెరైటీగా ఉంటుంది కదా! అంటే ఎప్పుడు చాలామంది ఇక్కడ నేర్చుకుంటారు కదా! ఐ థాట్ మేబీ వై నాట్ అంటే అక్కడికెళ్ళి ఎందుకు నేర్చుకోకూడదు అనే టైప్‌లో. సో, వెళ్ళి అక్కడ ఐ వాంటెడ్ టు జాయిన్ డైరెక్ట్‌లీ యాక్టింగ్ స్కూల్. బట్ ఇట్ వాస్ వెరీ ఎక్స్‌పెన్సివ్. హ్మ్. హ్మ్. ఇప్పుడు 'సాగర్ చంద్ర' ఉన్నారు గదా! ఆయన సదర్న్ ఇలినాయ్ యూనివర్సిటీ కార్బన్‌డేల్‌లో చేశారు. ఓకే. స్క్రీన్ రైటింగ్ అవన్నీ. నేను కూడా దానికెళ్ళా యాక్చువల్‌గా. బట్ ఇట్ వాస్ టూ ఎక్స్‌పెన్సివ్. $70,000 ఉండింది ఆ టైంలో. అబ్బే! మన వల్ల $70,000 $70,000 అంటే బాబాయ్ మన ఇల్లే ఒక 4, 5 $4,000 కట్టేసి ఉంటాం. అంటే బేసిక్‌లీ అట్ దట్ టైమ్ ఇల్లు ఒక 2, 3 లక్షల్లో కట్టగలిగాం. బేసిక్‌లీ దట్స్ ఇట్. దట్ ఈస్ అవర్ ఎవ్రీ ఎర్నింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్ అనమాట. అలాంటిది ఒక $70,000 అంటే ఒక 22 లక్షలు. ఏయ్! కష్టం బాబాయ్ అని చెప్పి నేను మళ్ళీ మాస్టర్స్ జాయిన్ అయిపోయా అక్కడ. మాస్టర్స్‌లో ఇంజినీరింగ్ ఐ మీన్ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ బేసికలీ. అదేమో ఫైనాన్షియల్ ఎయిడ్‌తో పాటు మనకి సో, ఎక్స్‌పెన్స్ ఏమి లేదు దాంట్లో. సో, మాస్టర్స్ జాయిన్ అయ్యి ఆ తర్వాత ఎప్పుడో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ అప్పుడు టైం దొరకలా. అప్పుడు జాబ్ చేస్తుంటే టైం దొరకలేదు. హ్మ్. బట్ ఐ కుడ్ మేక్ టైమ్. ఒక 3 నెలలు హెల్ప్ చేసొచ్చాను. యాహ్! చేసొచ్చేసాక దెన్ ఆఫ్టర్ దట్ ఫిల్మ్స్ జస్ట్ హ్యాపెండ్. ఫిల్మ్ హ్యాపెండ్ ఇన్ 2000 బిఫోర్ దిస్ వన్. యాక్చువల్లీ వెళ్ళకముందే దేవకట్ట గారు ఆ టైంలో దేవకట్ట గారు ఫస్ట్. దేవకట్ట గారు ఆ టైంలో హి వాస్ డూయింగ్ ఆహ్, 'వలస' అని ఒక టీవీ సీరీస్ లాగా. హ్మ్. అంటే టీవీలో మన ఈటీవీయో, జెమినీయో ఏదో దాంట్లో ఒక చిన్న ఎపిసోడిక్‌గా హ్మ్. హ్మ్. ఆహ్, చేద్దామని అనుకున్నారాయన. చేద్దామని అనుకుని ఒక ఐ థింక్ ఫ్యూ ఎపిసోడ్స్ దట్ హి డిడ్. దాంట్లో వేరే నా ఫ్రెండ్ ఉన్నాడు కిషోర్ అని. తను చెప్పాడనమాట. "అరే! ఇక్కడ నా నా రూమ్‌మేట్ దేవా అని ఉన్నాడు. తను ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్. యూ వాంట్ టు గో మీట్ హిమ్" అంటే అవునురా ఎళ్తానని చెప్పా. అదే క్రమంలో రాజన్ డీకే గారిని కూడా కలిసా ఆ టైంలో. హ్మ్. డీకేని ఎక్కువ కలవలేదు. రాజ్‌ని ఎక్కువ కలిసా ఆ టైంలో. సో, దేవా వచ్చేసి "సారీ బ్రదర్ నేను ఆల్రెడీ అందరిని హైర్ చేసేసుకున్నాను. 2 మంత్స్ అయింది నేను ఆల్రెడీ స్టార్ట్ చేసి. సో, ఎవ్రీ వీకెండ్ ఆయన షూట్ చేసేవారు బేసిక్‌గా." నేనేమన్నానంటే, "సరే ఓకే అండి. ఫైన్ నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. మీరు నన్ను ఆడిషన్ తీసుకోండి. హ్మ్. అప్పుడు నాకు తెలుస్తది నేను అంటే అసలు నేను చేయగలనా లేదా? ఇదే నాకు దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ అనేది మీకు తెలుస్తుంది నేను చేయగలనో లేదో." అంటే సరే అయితే అని చెప్పి ఆయన లీడ్ క్యారెక్టర్‌కి ఆడిషన్ తీసుకున్నారు. అండ్ హి వాస్ వెరీ హ్యాపీ. లైక్ అరే! నాకు తెలీదే నువ్వు నువ్వు పోనీ ముందు కొద్దిగా కనపడి ఉంటే అప్పుడు ఆయన ఆ క్యారెక్టర్ తనే చేస్తున్నారు యాక్చువల్లీ. హ్మ్. బికాజ్ నోబడీ ఎల్స్ వాస్ ఇంట్రెస్టెడ్ మచ్. హ్మ్. హ్మ్. సో, ఆయనేమో "నువ్వు దొరుకుంటే బావుండేది. నేను ఓన్లీ డైరెక్షన్ మీద కాన్సంట్రేట్ చేసేవాడిని." సరే ఓకే. నో ప్రాబ్లమ్. నేను నెక్స్ట్ ఎప్పుడు ఏమనుకున్నా సరే ఐల్ డెఫినెట్‌లీ కాల్ యూ అని.